ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలను అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది. షష్టములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కరించుకోగలుగుతారు. భూ సమస్యలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సంతోషకర వాతావరణం ఈ వారంలో ఉంటుంది. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, శ్రీజన సహకారంతో కుటుంబంలో అనుకున్న కార్యక్రమాలంతా కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పోటీ ప్రపంచంలో కూడా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మరింతగా మీరు పెంచుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అలాగే ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు కూడా మీరు తెచ్చుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మనసుకు బాధ కలిగే కొన్ని సంఘటనలు జరుగుతాయి. అశాంతి, నిరాశ మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితా అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.